నమస్తే, వెల్కమ్ టు బీసీటీ న్యూస్ బులెటిన్. లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఈ నెల 25వ తేదీ వరకు శ్రీ సావిత్రి గౌరీ వ్రతములు నిర్వహించడం జరుగుతుంది. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కావాలి. బాబు నాగేంద్ర. స్వచ్ఛాంధ్ర స్వచ్ఛతా దివస్ కార్యక్రమాలు ప్రతి నెల 3వ శనివారం తప్పనిసరిగా నిర్వహించాలి. జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి. రైతులు రబీ సీజన్ పంట నమోదు చేసుకోవాలి. మండల వ్యవసాయ అధికారి సుమంత్ కుమార్. రోడ్లపై ప్రమాదాలను తగ్గించేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తపై వాహన చోదకులకు అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి అధికారులకు సూచించారు. జాతీయ రహదారి భద్రతా మహోత్సవాన్ని జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ కార్యాలయంలో రహదారి భద్రతకు సంబంధించిన ప్రచార బ్యానర్స్ మరియు పోస్టర్స్ ను ఆయన విడుదల చేశారు. రహదారి భద్రతా మహోత్సవాలు ఫిబ్రవరి 15వ తేదీ వరకు నిర్వహించబడతాయని ఆయన వెల్లడించారు. అనుకోకుండా సంభవించే రోడ్డు ప్రమాదాల వల్ల ఎన్నో కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని, ఇది చాలా బాధాకరమని ఆయన అన్నారు. ఈ ప్రమాదాల సంఖ్యను జీరోకు తీసుకొచ్చేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆయన కోరారు. రహదారి భద్రత అందరి బాధ్యత అని జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు. ప్రతి ఒక్కరిలో రహదారి భద్రతపై అవగాహన పెంచేందుకు గాను రహదారి భద్రతలో అనుబంధ శాఖలు అయిన రవాణా, పోలీస్, రహదారి, ఇంజనీరింగ్ మరియు వైద్య, ఆరోగ్య శాఖల అధికారులు సమన్వయంతో కలిసి పనిచేయాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా రవాణా శాఖ అధికారి టీకే పరంధామారెడ్డి, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ విజయమ్మ, డీసీహెచ్ఎస్ శేషుకుమార్, బాపట్ల డిపో మేనేజర్ బి శ్రీమన్నారాయణ, రోడ్డు సేఫ్టీ ఎన్డీఓ రాజా సాల్మన్, రవాణా శాఖ సిబ్బంది పాల్గొన్నారు. ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తుల అమ్మకాల స్టాల్ని జిల్లా కలెక్టరేట్ ఆవరణంలో కలెక్టర్ జె వెంకటమురళి ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తుల్ని ఆయన పరిశీలించారు. అనంతరం వారిని అడిగి వివరాలు తెలుసుకున్నారు. మినపప్పు, పెసరపప్పు, వెజిటబుల్స్, ఆర్గానిక్ బెల్లము, ఆయిల్స్, ఇది బెల్లం పౌడర్ సార్. అనకాపల్లి నుంచి వస్తుంది సార్. సార్ అంటే సార్ మనము సార్ నేను ఫోన్ నెంబర్ ఇస్తాను సార్. ఏ రైతు నుంచి తీసుకున్నాము అతని ఫోన్ నెంబరు నేను 2 years బ్యాక్ ఓపెన్ చేశారు సార్. ఆయన కూడా పక్కన నుంచి అన్ని తెప్పించుకుని వ్యాక్యూమ్ ప్యాకింగ్ చేస్తాను. రబీ సీజన్ పంట నమోదు చేసుకోవాలని మండల వ్యవసాయ అధికారి సుమంత్ కుమార్ అన్నారు. కర్లపాలెం వ్యవసాయ శాఖ కార్యాలయంలో జరిగిన సమావేశంలో సుమంత్ కుమార్ మాట్లాడారు. పంట నమోదు చేసుకుంటే పంట నష్టపరిహారం, పంటల బీమా, కనీస మద్దతు ధరతో పాటు కేవైసీ పూర్తి చేసుకోవాలన్నారు. వ్యవసాయ శాఖ పథకాలు సక్రమంగా అందించేందుకు ప్రభుత్వం రైతులకు యూనిక్ ఐడిని క్రియేట్ చేస్తుందన్నారు. గ్రామ రైతు భరోసా కేంద్రాల్లోని వ్యవసాయ సహాయకులు సిబ్బందిని కలవాలని రైతులకు సూచించారు. ముఖ్యంగా చూసుకుంటే మనకి రబీ సీజన్లో పంట వేసిన ప్రతి ఒక్క రైతు పంట నమోదు చేయించుకోవడం తప్పనిసరిగా చూడండి. ఎందుకంటే పంట నమోదు చేయించుకుంటేనే పంట నష్టపరిహారం కానీ, పంటల బీమా కానీ, కనీస మద్దతు ధర కానీ అన్నీ పడతాయి. కాబట్టి రైతులందరూ తప్పనిసరిగా పంట నమోదు చేయించుకొని, అదేవిధంగా పంట నమోదు ప్రక్రియ పూర్తి అవ్వాలంటే దానికి సంబంధించి వేలిముద్ర కూడా వేయాల్సి ఉంటుంది. అంటే కేవైసీ అనేది జరగాల్సి ఉంటుంది. ఆ కేవైసీ వేలిముద్ర ద్వారా కానీ లేకపోతే ఓటీపీ ద్వారా కానీ కేవైసీ అనేది చేయించుకోవచ్చు. పంట నమోదు చేయించుకొని కేవైసీ చేయించుకుంటేనే పంట నమోదు ప్రక్రియ పూర్తిగా కంప్లీట్ అవుతుంది. కాబట్టి రైతులందరూ గుర్తించి పంట నమోదు చేయించుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా మనకి ఏంటంటే ఇప్పుడు ఆధార్ ఎలాగో రైతులు కూడా ప్రతి ఒక్క రైతుకి ఒక యూనిక్ ఐడి అనేది క్రియేట్ చేయబడుతూ ఉంది. దాని ద్వారానే మనకి వ్యవసాయ అనుబంధ పథకాలన్నీ వర్తింపబడేటట్టు గవర్నమెంట్ చేస్తూ ఉంది. కాబట్టి ఈ ఐడి అనేది క్రియేట్ చేసేది మన గ్రామ వ్యవసాయ సహాయకులు, రైతు భరోసా కేంద్రం సిబ్బంది చేస్తున్నారు. కాబట్టి వాళ్ళకి సహకరించవలసిందిగా కోరుకుంటున్నాను. బాపట్ల జిల్లా రేపల్లె నియోజకవర్గంలో వేకువజామున భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఒక్కసారిగా ఉలిక్కిపడ్డ ఊరి ప్రజలు.
రేపల్లి నియోజకవర్గం చెరుకుపల్లి మండలం గొల్లపల్లిలో అలపర్తి పుల్లారెడ్డికి చెందిన పూరిళ్లు బర్రి గుడ్డి చావడి గిడ్డివాము పూర్తిగా దగ్ధమయ్యాయి. ప్రమాదంలో దూడ మృతి చెందగా 2 గేదెలు తీవ్రంగా కాలిపోయాయి. సుమారు 4 లక్షల రూపాయల ఆస్తి నష్టం సంభవించినట్లు బాధితులు పుల్లారెడ్డి తెలిపారు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా ప్రమాదం జరిగినట్లు బాధితులు తెలిపారు. ప్రమాదంలో భాగంగా గ్యాస్ సిలిండర్ పేలిందని తెలిపారు. ప్రమాద సమయంలో ఇంట్లో ఎవరు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పిందని అన్నారు. అగ్ని ప్రమాదంలో గేదెలు కాలిపోవడంతో పశు వైద్యులకు సమాచారం ఇచ్చినప్పటికీ ఎవరు కూడా స్పందించలేదని బాధితులు వాపోయారు. దివ్యాంగుల సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించాలని బాపట్ల జిల్లా కలెక్టర్ జె వెంకట మురళి అధికారులను ఆదేశించారు. దివ్యాంగుల కొరకు ప్రత్యేక గ్రీవెన్స్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించారు. ప్రతి నెల 4వ శుక్రవారం దివ్యాంగుల కొరకు మరియు ఎస్టీల కొరకు ప్రత్యేక గ్రీవెన్స్ల కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నామని జిల్లా కలెక్టర్ జె వెంకట మురళి అన్నారు. ఈ అవకాశాన్ని దివ్యాంగులందరూ వినియోగించుకోవాలని సూచించారు. దివ్యాంగుల సమస్యలు పరిష్కరించేందుకు తాము ఎప్పుడూ అందుబాటులో ఉంటామని పేర్కొన్నారు. అదేవిధంగా ఎస్టీలు కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలన్నారు. వారి సమస్యలు ఎప్పటికప్పుడు తెలుసుకుని పరిష్కరించాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. భూ సమస్యల్ని త్వరితగతిన పరిష్కరించాలన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ కలెక్టర్ ప్రకాష్ జైన్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మధ్యలో స్కూల్లో ఆ స్కూల్లో ఏంటంటే పిల్లలకి మంచాలు లేవు, వాళ్ళు కింద పనుకుంటున్నారు, పరుపుల మీద పనుకుంటున్నారు. ఏదో పురుగు పుట్ట వస్తాయని మనం వెళ్ళినప్పుడు వాళ్ళు ఇబ్బంది పడ్డారు. దాంతోపాటు ఏమైందంటే మన హైవే వేసినప్పుడు దాని పారి కూడా బాగా కొట్టారు. కొంతవరకు కట్టారు, కొంతవరకు ఆపేశారు సార్. దాని మీద ఒకసారి మీ దృష్టి కట్టేటప్పుడు వెదుర్లపల్లి అంటే మనం బాపట్ల నుంచి టువర్డ్స్ చీరాల వెళ్ళేటప్పుడు చాలా పక్కన సార్. అక్కడ వాళ్ళు డెఫ్ అండ్ డమ్ రెసిడెన్షియల్ స్కూల్ అది, గవర్నమెంట్ స్కూల్. ఆ హైవే కోసం వీళ్ళ ప్రహరీ కూడా తీసేశారంట. అండ్ దాన్ని రీబిల్ట్ చేయలేదు. మరి డబ్బు ఎవరికి ఇచ్చుంటారు, ఎవరికొరికి ఇచ్చుంటారు కదా, వాళ్ళు కంపెన్సేషన్ ఇచ్చుంటారు. ఒకసారి పిలిపించి మీదేనా స్కూల్ అది, డబ్బులు ఎవరికి ఇచ్చారు వాళ్ళు? ప్రిన్సిపల్ పిలిపియండి ఇప్పుడు వెంటనే, కనుక్కునేది ఏమంటుంది. వాళ్ళు 1,00,000, 2 లక్షలు ఇచ్చారు సార్. కొన్ని మంత్రాలు ఇచ్చారు. ఇంకా కొంతమంది పిల్లలు 150 మంది అంటే 70 మంది ఆడపిల్లలు, 70 మంది మోపిల్లలు. మనం మా కార్యక్రమం వికలాంగ దినోత్సవం కార్యక్రమం కూడా వచ్చారు సార్. ఉన్నప్పుడు చెప్పారు, అందుకని సార్ గారు తీసుకుంటున్నారు సార్. అందుట్లో అది ఒకటి మన వికలాంగులది ఆఫీసు వారానికి 3 రోజులు ఏర్పడి చెప్పాం కదా. అది వారంలో 3 రోజులు ఇక్కడ ఉంటారు, 3 రోజులు అక్కడ ఉంటారు. అది పెట్టుకోండి అమ్మా. ఇప్పుడు ఫర్ యూ పోనీ సోమ మంగళ బుధ అక్కడ ఉండి గురు శుక్ర. ఇప్పుడు ఆలింకో వాళ్ళతో మాట్లాడండి. అంటే ఇది కొత్త జిల్లాలో తీసేసుకోండి. టేక్ ఇట్ యాజ్ న్యూ డిస్ట్రిక్ట్, ఇంకా ఏం జరగలేదు అన్నట్టే. సో పోయినసారి వచ్చాడు కదా డిసీజ్, మనం బెడ్ రిడెన్ పెన్షన్కి రికమెండ్ చేయాలి. మీ పిటిషన్ ఎక్కడమ్మా? రిడెన్ పెన్షన్ అని చెప్తున్నారు, ఆ ప్రొసీజర్ ప్రకారం చేయాలి. ఇతనికి డిజేబుల్డ్ వస్తుందా? బెడ్ రిడెన్ దానికి కావాలి. ఓకే, సో ప్రాసెస్ చేయండి ఇద్దరు. మా దగ్గర ఏ జాబ్స్ ఉండవు అట్లా. దాన్ని మీరు కాంపిటీషన్ ప్రకారంగా గవర్నమెంట్ నోటిఫికేషన్ ఇస్తే ఆ నోటిఫికేషన్లో మీరు చూసుకోవాలి. సర్వే నెంబర్ మార్టూరు మండల్, తహసీల్దార్ మార్టూరు. ఇప్పుడు మీరు ఎప్పుడు చెప్తుంటారు ఒక కొండ డీకే పట్ట పెండింగ్ ఉన్నాయో కొన్ని. సర్వే నెంబర్ ఎంతమ్మా? రామూర్తి సూర్యనాయక్ 476 సార్. అన్సర్వేటెడ్. బాపిరాజు బొబ్బేపల్లి రెవెన్యూలో కూడా అలాంటి ల్యాండ్ ఉందా?
బొబ్బేపల్లిలో కూడా కొండ ఉంది సార్, కాకపోతే అది ఈ మధ్య ఫారెస్ట్ వాళ్ళు అది మా ల్యాండ్ అని చెప్పి అబ్జెక్షన్ చెప్తున్నారు. మరి మీది అదేనా కాదా? ఇది వేరే సర్వే నెంబర్. మా ఈయన చెప్పేది ఏమంటాడంటే ఈ సర్వే నెంబర్ 529/3 బొబ్బేపల్లి గ్రామ రెవెన్యూ సర్వే నెంబర్ 529/3. దాంట్లోనే వస్తాయి సార్ అవి కూడా. అదే ఇప్పుడు ఫారెస్ట్ ఇష్యూ ఉన్న నంబర్లోనే వస్తుంది, ఆ నంబర్లో కూడా. సబ్ డివిజన్ కాలేదని అనట్లేదు ఆమె, ఫారెస్ట్ వాళ్ళ అబ్జెక్షన్ అని చెప్తుంది. సబ్ డివిజన్ కాలేదని లేదు, నువ్వు అక్కడ ఏమా కొండ అని ఉంది. ఓకే, మీరు తహసీల్దారు జాయింట్ ఇన్స్పెక్షన్కి వెళ్ళి రికార్డ్స్ అన్నీ కూడా వెరిఫై చేసుకోండి. ఇంతకుముందు దాన్ని ఫారెస్ట్గా ట్రీట్ చేయలేదు, జనాలందరూ దాంట్లోకి సాగులోకి వెళ్ళారు. ఇప్పుడు మీరు 1894లో ఏదో ఆర్ఎస్ఆర్లో ఎక్కడో ఉంది మా రికార్డులో అని అంటున్నారట. గెజెట్ నోటిఫికేషన్ ఏ మండల్, ఏ విలేజ్? బొబ్బేపల్లి గెజెట్ నోటిఫికేషన్ ప్రకారం ఒకసారి ఆ గెజెట్ నోటిఫికేషన్ వెరిఫై చేయండి. ఈరోజు పట్టుకురండి గెజెట్ నోటిఫికేషన్. ఎవరి దగ్గర, మీ దగ్గర ఉందా? తెప్పించుకోండి, ఇప్పుడే ఫోన్లో తెప్పించుకొని ప్రింట్ తీసుకొని వచ్చేయండి. చూస్తే ఒకవేళ 1905 ఆర్ఎస్ఆర్లో క్లియర్ గా కొండనుంది. తర్వాత ఇంప్లిమెంటెడ్ ఆర్ఎస్ఆర్లో ఆర్ఎస్ఆర్ లాస్ట్ నెంబర్ నుండి 12 నంబర్లు ఫామ్ చేసి క్లియర్ గా అసైన్మెంట్ పట్టాడిచ్చారు. డీకే రిజిస్టర్ లో పేర్లు ఎన్విరాన్మెంట్నే కాపాడాలి. సో చూస్తామమ్మా, ఒకవేళ ఫారెస్ట్ వాళ్ళ ఆర్గ్యుమెంట్ ప్రకారం ఉంది అంటే ఇన్ ఫేవర్ ఆఫ్ ఫారెస్ట్ ఓన్లీ డెసిషన్ అనేది. ఫారెస్ట్ వాళ్ళు ఏం లేకుండా ఊరికే ఆర్గ్యుమెంట్ చేస్తున్నారంటే ఇన్ ఫేవర్ ఆఫ్ పూర్ పీపుల్. అర్థమైందమ్మా? స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛతా దివాస్ కార్యక్రమాలు ప్రతి నెల 3వ శనివారం తప్పనిసరిగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి అన్నారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రతి నెల ఒక్కొక్క అంశమే లక్ష్యంగా స్వచ్ఛతా దివాస్ కార్యక్రమాలు జరపాలని ఈ సందర్భంగా కలెక్టర్ పేర్కొన్నారు. గతంలో శ్రమదానం, క్లీన్ అండ్ గ్రీన్ వంటి కార్యక్రమాలు చేసేవారమన్నారు. జబ్బులు రాకుండా పరిసరాల శుభ్రతను చేర్చడం జరిగిందని వివరించారు. పరిసర ప్రాంతాలన్నీ కూడా ఆహ్లాదకరంగా మారతాయని పేర్కొన్నారు. ఈ నెలలో మురుగు కాల్వల శుభ్రత వంటి కార్యక్రమాలు చేపట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ప్రకాష్ జైన్, జిల్లా రెవెన్యూ అధికారి తదితరులు పాల్గొన్నారు. స్వచ్ఛాంధ్ర స్వచ్ఛతా దివస్ అనేది పాటిస్తాము ప్రతి 3వ శనివారం. గతంలో మనకు క్లీన్ అండ్ గ్రీన్ డే అని, మనము శ్రమదానం అని ఈ విధంగా మనం గతంలో కూడా చేసేవాళ్ళం. సో అదేవిధంగా ఇప్పుడు మనం దాన్ని ఆ పేర్లు కాకుండా మనం స్వచ్ఛాంధ్ర స్వచ్ఛతా దివస్ అని మనం పిలుచుకుంటాం. హెల్త్ అనేది ఇన్వాల్వ్ అవుతుంది, అంటే జబ్బులు రాకుండా కానీ, అట్లానే ఏ విధంగా అయితే మన యొక్క సరౌండింగ్స్ అన్నిటినీ క్లీన్గా పెట్టుకోవడం ద్వారా పబ్లిక్ హెల్త్ అనేది ఇంప్రూవ్మెంట్ అవుతుంది. ఎన్విరాన్మెంటల్ మీద పడేటువంటి దుష్ప్రభావాలు, ప్రకృతి మీద, పర్యావరణం మీద పడేటువంటి దుష్ప్రభావాలు కూడా తగ్గుతాయి మనం చేసేటువంటి కార్యక్రమం వల్ల. దీంట్లో మన చుట్టూ ఉన్నటువంటి పబ్లిక్ అందరూ కూడా ఇన్వాల్వ్ అవుతారు. తద్వారా కమ్యూనిటీ అనేది ఎంగేజ్మెంట్ జరుగుతుంది. అట్లానే మనకు మన పరిసరాలన్నీ కూడా చాలా ఆహ్లాదకరంగా మారిపోతాయి. ప్రజలకు కూడా అదొక మంచి ఫీలింగ్ని ఇస్తుంది. అట్లానే దీనికి సంబంధించి ఎకనామిక్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి ఈ పనులన్నీ మనం చేయడం వల్ల. దీంట్లో మనము అవేర్నెస్ చేస్తాము, పబ్లిక్ అందరినీ కూడా ఎడ్యుకేట్ మనం చేస్తాము ఈ విషయంలో. సో మన ఆబ్జెక్టివ్స్ ఏంటి అనేది కూడా దీంట్లో చెప్పడం జరిగింది. సిటిజన్ ఎంపవర్మెంట్ అనేది, క్లీనర్, గ్రీనర్, హెల్దియర్, వెల్దియర్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, అట్లానే ఇంప్రూవ్ లివబిలిటీ ఇండెక్స్, ఫోస్టర్ సర్క్యులర్ ఎకానమీ. సో ఇవన్నీ కూడా మన ఆబ్జెక్టివ్స్ ఉన్నాయి. అట్లానే దీనికి సంబంధించి ఏదో మనం అలా చేసుకుంటూ వెళ్ళిపోతాం అని కాకుండా ఒక్కొక్క నెల ఒక్కొక్క కాన్సెప్ట్తో మనం చేయాలని చెప్పి కూడా క్లారిటీగా రాష్ట్ర ప్రభుత్వం తరఫు నుంచి మనకు నిర్దేశించడం జరిగింది. దాని ప్రకారంగా జనవరి 2025 అంటే ఈ నెల మనకు కాన్సెప్ట్ ఏంటంటే న్యూ ఇయర్ క్లీన్ స్టార్ట్ అనేది మన కాన్సెప్ట్. ఈ మంత్, ఎవ్రీ మంత్ ఒక కాన్సెప్ట్ ఉంటుంది. న్యూ ఇయర్ క్లీన్ స్టార్ట్ అనేటువంటిది ఈ జనవరి నెల కాన్సెప్ట్ ఇది. సో దీనికి ఏంటంటే మనం దీంట్లో క్లీన్లీనెస్ ఈజ్ నెక్స్ట్ టు గాడ్లీనెస్, ఎవ్రీ సిటిజన్ టు హ్యావ్ అన్ ఐ ఫర్ క్లీన్ సరౌండింగ్స్ అండ్ ప్రివెన్షన్ ఆఫ్
లిటరింగ్ హ్యాబిట్. తగలబెట్టడము ఎక్కడైనా రూరల్లో కానీ అర్బన్లో కానీ చెత్తని తగలబెట్టడము అనేటువంటిది జరగకూడదు. సో దీన్ని ఈ నెల దీన్ని ఒక కాన్సెప్ట్ కింద తీసుకుంటాము. న్యూ ఇయర్ క్లీన్ స్టార్ట్ అనేది ఎక్కడ కూడా తగలబెట్టడం అని జరగకుండా సైంటిఫిక్గా డిస్పోజల్ జరిగేటట్టు చూసుకోవడం అనేది దీనికి సంబంధించి. మరి ఇందులో ఏమేమి యాక్టివిటీస్ చేస్తాము ఈ నెల అంటే మాస్ క్లీనింగ్ డ్రైవ్స్ చేస్తాము, అట్లానే ష్రబ్ కట్టింగ్ చేస్తాము, క్లీనింగ్ ఆఫ్ గ్రామ పంచాయత్స్, రిమూవింగ్ ఆఫ్ డెబ్రిస్, క్లీనింగ్ ఆఫ్ పబ్లిక్ ప్లేసెస్, బస్ స్టాప్స్, మార్కెట్స్, అట్లానే క్లియర్ లాక్డ్ డ్రైన్స్, ఎక్కడైతే డ్రైన్స్ మొత్తం జామ్ అయిపోయి ఉంటాయో వాటన్నిటిని కూడా పూడిక తొలగించేసి డ్రైన్లలో, మురుగు కాలువల్లో, అట్లనే ఎక్కడైతే ఇలా పెట్టుకొని కాన్స్టిట్యున్సీ హెడ్ క్వార్టర్లో ఒక ప్లెడ్జ్ లాగా ఆ మానవహారం చిన్నపాటి ర్యాలీ లాగా చేసి ఆ తర్వాత మానవహారం చేసి ఆ కాన్స్టిట్యున్సీలో ఉన్న ఆ తహసీల్దారు, కాన్స్టిట్యున్సీ హెడ్ క్వార్టర్లో పనిచేస్తున్న ఎంపీడీఓ, అక్కడ పనిచేస్తున్న తహసీల్దార్, అక్కడ ఉన్నటువంటి ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్స్, అక్కడ ఉన్నటువంటి ఈవోట్ చేసేయండి అందరికీ కూడా. అట్లనే మండల్ ఎంపీడీఓస్, ఎంసీస్ అండ్ తహసీల్దార్స్ గ్రూప్లో కూడా పెట్టేయండి. సో దట్ దే నో హూ ఈజ్ దేర్ మండల్ స్పెషల్ ఆఫీసర్ అండ్ హూ ఈజ్ దేర్ కాన్స్టిట్యున్సీ స్పెషల్ ఆఫీసర్. సో వీళ్ళందరూ కూడా ఇన్వాల్వ్ అయిపోతారు ప్రోగ్రామ్. సో రేపు ఆనరబుల్ సీఎం గారు కడప జిల్లా మైదుకూరు కాన్స్టిట్యున్సీ మైదుకూరు హెడ్ క్వార్టర్స్లో రేపు ఇదే కార్యక్రమాన్ని యాజ్ ఎ స్టేట్ కార్యక్రమంగా ప్రారంభిస్తూ ఉన్నారు. రేపు సమ్ 11కో 10కో ఉంది మైదుకూరులో. దాన్ని అక్కడ గార్బేజ్ ఫ్రీ టౌన్గా దాన్ని ప్రకటిస్తూ ఎక్కడ కూడా చెత్త అనేది లేకుండా చేసేదానికి ఈ స్వచ్ఛాంధ్ర స్వచ్ఛతా దివస్ అనేటువంటి ఈ కార్యక్రమాన్ని రేపు ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ గారు ప్రారంభిస్తూ ఉన్నారు. దాన్ని పురస్కరించుకొని మనందరం కూడా ప్రతి కాన్స్టిట్యున్సీలో, ప్రతి మండల్ హెడ్ క్వార్టర్లో, ప్రతి గ్రామ సచివాలయంలో, ప్రతి వార్డు సచివాలయంలో, ప్రతి టౌన్లో వీఆర్ టేకింగ్ ఇట్ అప్ యాజ్ ఏ లార్జ్ స్కేల్లో. ప్రతి చోట మనం అందరం యాక్టివేట్ అయ్యి ఇక్కడ ఉన్న డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ అందరూ యాక్టివేట్ అవుతారు. మీరందరూ కూడా మళ్ళీ ఇప్పుడు నాకు వీసీలో ఉన్నటువంటి ఎంపీడీఓస్, తహసీల్దార్స్, ఆల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్స్ మీరందరూ కూడా గెట్ అవేర్ ఆఫ్ దట్. మీరందరూ మళ్ళీ సచివాలయాల్లో పనిచేస్తున్నటువంటి అందరికీ, వార్డు సచివాలయాల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా మీరు అవేర్నెస్ ఈరోజే ఇవ్వాలి. అందరికీ ఈ సమాచారం వెళ్ళాలి. రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుంది. ఈ కార్యక్రమాన్ని మనం తూచా తప్పకుండా విత్ ట్రూ స్పిరిట్తో మనం చేయాలి. చూడడానికి లేదా పబ్లిక్లో ఒక గొప్ప అవేర్నెస్ రావడం కోసం మనం రేపు కొద్దిగా పబ్లిక్లోకి వెళ్తాం. మనందరం కూడా ఒక పెద్ద ఎత్తున మనం చేస్తూ ఈ ప్రోగ్రామ్ని ఒక స్టార్టింగ్ అనేది ఇద్దాం. దీనికి మనం శ్రీ వల్లి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం కన్నుల పండుగగా నిర్వహించారు. గ్రామస్తులందరూ కళ్యాణ మహోత్సవంలో పాల్గొని వీక్షించారు. కర్లపాలెం మండలం పెద్ద పులుగువారిపాలెం గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీవల్లి సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయ 20వ వార్షికోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ పూజారులు పరిమి రామకృష్ణ సాయి, పుచ్చ కేశవ, బాలకృష్ణ శర్మ ఆధ్వర్యంలో సాంబశివారెడ్డి దంపతులచే శ్రీవల్లి దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం నిర్వహించారు. హారతి, మంత్రపుష్పము, తీర్థప్రసాదాలు అనంతరం 1000 మందికి అన్న సంతర్పణ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని గ్రామ పెద్దలు పర్యవేక్షించారు. కూడాను గ్రామస్తులందరూ కూడా ప్రతి ఒక్క సంవత్సరం కూడాను ఈ యొక్క స్వామివారికి అంటే స్వామివారి యొక్క విగ్రహ రూపేణ 3 ఉన్నాయి. వల్లి దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, అట్లాగే అక్కడ యాప చెట్టు, రాగి చెట్టు కలిసి ఉన్నది. వాటికి అన్నిటికి కూడా చక్కగా కూడాను పంచామృతాలతో స్నానము, ఆ తర్వాత స్వామివారికి షోడశోజ పూజా కార్యక్రమాలు ఇవన్నీ కూడా నిన్నటి నుంచి కూడా మొదలుపెట్టాం. నిన్న కార్యక్రమంలో మొదటగా గణపతి పూజ, పుణ్యావాచనము, ఆ తర్వాత మండపారాధన, ఆ తర్వాత వాస్తు హోమము, అట్లాగే గణపతి హోమము, లక్ష్మీ గణపతి హోమము, ఆ తర్వాత మంజుసూక్తము, అట్లాగే ఈ ఒక సంబంధించిన అన్నీ కూడా చేసుకొని పూర్ణావతి కార్యక్రమం నిన్న చక్కగా కూడా కార్యక్రమం చేసుకున్నాము. ఇవాళ రోజున స్వామివారికి మళ్ళీ గణపతి పూజ, పుణ్యావాచనం, అట్లాగే స్వామివారికి చక్కగా కూడా పంచామృతాలతో ఇవాళ అభిషేకము,
ఆ తర్వాత ఒక 10 మంది దంపతులతో కూడాను వాళ్ళ స్వామివారికి కళ్యాణ మహోత్సవం జరిగింది. ఆ తనంతరం కూడాను తీర్థము ప్రసాదము ఆ తర్వాత అన్నదాన కార్యక్రమం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో అందరూ కూడా పాల్గొని చక్కగా స్వామివారికి తీర్థ ప్రసాదాలు తీసుకొని అన్నదానాన్ని కూడా చక్కగా ఎంతో వైభవంగా కూడా గ్రామస్తులందరూ కూడా ఎంతో వైభవంగా అందరికీ కూడాను చక్కగా కూడా ఎంతో మనస్ఫూర్తిగా శ్రద్ధగా కూడా అన్నదానం చేస్తున్నాం. సావిత్రి గౌరీ వ్రతములను ఈ నెల 25వ తేదీ వరకు నిర్వహించడం జరుగుతోందని నిర్వాహకులు సావిత్రి గౌరీ వ్రతములు భక్తులు పేర్కొన్నారు. బాపట్ల పట్టణంలోని రైలుపేటల గల సీతారాంపురంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పాల్గొని ప్రసంగించారు. బాలకృష్ణ శాస్త్రి స్వగృహంలో ఈ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని వారు అన్నారు. ప్రతిరోజు ఉదయం 11 గంటలకు స్వామివారి కళ్యాణాలు జరుగుతాయన్నారు. అదేవిధంగా ప్రతిరోజు 12 గంటల 30 నిమిషాలకు స్వామివారి మంత్ర పుష్ప నీరాజన తీర్థ ప్రసాద వినియోగం వంటి కార్యక్రమాలు ఉన్నాయన్నారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాలను విజయవంతం చేయాలని వారు కోరారు. హృదయ మందిరమందు అమ్మానమైన సుమనోహరమైన విశ్వమోహనమైన దరహాస చంద్రికల సుముఖో భవ దరహాస చంద్రికల సుముఖో భవ యోగులకు మోగులకు యోగ్యులన యోగ్యులకు యోగులకు భోగులకు యోగ్యులన యోగ్యులకు సకల సృష్టి. ఈరోజు మనం చాలా చాలా పుణ్యాత్ములు. బాపట్లో రైలుపేటలో గోడా బాలయ్య గారి స్వగృహం నందు గత 7 సంవత్సరాలుగా పార్వతీ గౌరీదేవి యొక్క వ్రతాలు చేసుకుంటూ మహిళలందరూ అమ్మలందరూ చక్కటి కార్యక్రమాన్ని 7 సంవత్సరాలు పూర్తి చేసుకొని అనంతరం 7 వారాల కళ్యాణం చేసుకుంటున్నారు. రోజుకొక కళ్యాణం. సిద్ధి బుద్ధి సమేత సంపత్ గణపతి కళ్యాణం, శ్రీదేవి భూదేవి దప్ప మలయప్ప స్వామి కళ్యాణం, సువత్సలా సమేత ఆంజనేయ స్వామి కళ్యాణం, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి శ్రీ వల్లీ దేవసేనా సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కళ్యాణం, రామ కళ్యాణం, సుదర్శన యాగాలు చేసుకుంటూ మహిళలందరూ కలిసి సామూహికమైన అమ్మ యొక్క అనుగ్రహం. అమ్మల గన్న యమ్మ ముగ్గురమ్మల మూల పుట్టమ్మ చాలా పెద్దమ్మ ఆ అమ్మ మన దుర్గమ్మ అని చెప్పుకున్నట్టుగానే ఈ మంగళగౌరీదేవి వ్రతాలు చేసుకుంటున్న వారికి సౌభాగ్యంతో ఐశ్వర్యంతో ఆరోగ్యంతో ఉంటారనే పూర్వకాలం నుంచి వస్తున్న ఈ సాంప్రదాయాన్ని దీన్నే బొమ్మల కొలువుగా పెట్టి బొమ్మల కళ్యాణం కూడా చేస్తుంటారు. ఇది ఎవరింట్లో అయితే జరుగుతుందో ఆ ఇంట్లో నిత్య నైవేద్య ధూపదీప నైవేద్యాలలాగే ఆ అమ్మవారు ఇక్కడ ఉండి చేయించుకొని మనందరికీ సుఖశాంతులు ఇస్తుంది. అయితే ఇవాళ రైలుపేట మొత్తం వచ్చే భాగ్యం ఇక్కడ మనకి గోడా బాలయ్య గారి స్వగృహం నందు గోడా భట్టు, అలాగే ప్రఖ్యా ధర్మం ఆదిశేషయ్య గారు, మా సోదరుడు అదిగో పోలా అంటుంటాం పోలా పవన్ ఆధ్వర్యంలో చక్కటి కార్యక్రమాలు 7 రోజులు జరుగుతాయి. అనంతరం అన్నప్రసాద వితరణ కార్యక్రమం జరుగుతుంది. దీంట్లో అమ్మలందరూ వచ్చి చూసి ఆనందించి ఆ వ్రతం చేసుకుంటున్న మహిళల ద్వారా కొద్ది కుంకుమ పెట్టుకుంటే ఆ సౌభాగ్యం ఇంత అంత. అందరం ఈ కార్యక్రమంలో పాల్గొందాం. అందరం కలిసి ఆ మంగళగౌరీదేవి యొక్క ఆశీస్సులు పొందుదాం. శుభ. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఈ నెల 25వ తేదీ వరకు శ్రీ సావిత్రి గౌరీ వ్రతములు నిర్వహించడం జరుగుతుంది. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కావాలి. బాబు నాగేంద్ర. స్వచ్ఛాంధ్ర స్వచ్ఛతా దివస్ కార్యక్రమాలు ప్రతి నెల 3వ శనివారం తప్పనిసరిగా నిర్వహించాలి. జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి. రైతులు రబీ సీజన్ పంట నమోదు చేసుకోవాలి. మండల వ్యవసాయ అధికారి సుమంత్ కుమార్. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి BCT న్యూస్.